బనకచెర్ల టెండర్లను రద్దు చేసింది ఏపీ సర్కార్. అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు రావడంతో వెనక్కి తగ్గింది. అయితే బనకచెర్ల స్థానంలో గోదావరి కావేరీ లింక్ను చేపట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది. గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టును పోలవరానికి తరలించేందుకు ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణకు మరింత నష్టమంటున్నారు నీటి రంగ నిపుణులు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ వెనుకడుగు వేసింది. ప్రాజెక్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి పిలిచిన టెండర్లను రద్దు చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత నెల 9న ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలువగా 31 వరకు గడువు విధించింది. అయితే టెండర్ నోటీసులకు కాంట్రాక్టర్ల నుంచి సరైన స్పందన రాలేదన్న కారణంతో ఆ టెండర్ను రద్దు చేశారని చెప్తున్నా మరో కుట్రకు ఏపీ తెరలేపుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టును ఇప్పటికే తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రతో పాటు కేంద్ర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ ప్రాజెక్టు ఇక సాంకేతికంగా సాధ్యం కాదన్న అంచనాకు ఏపీ ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. పోలవరం బనకచెర్లకు బదులుగా కావేరీ లింక్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్లు చెప్తున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటి నుంచి ఏపీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే కొట్లాడింది. కేంద్ర సంస్థలకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కృష్ణా గోదావరి బోర్డులు, పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది. ప్రాజెక్టును ఆపాలంటూ డిమాండ్ చేసింది. ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ స్వయంగా లేఖలు కూడా రాశారు. కేంద్ర సర్కార్ బనకచెర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును సంబంధిత రాష్ట్రాలతో పాటు కేంద్ర సంస్థలకు పంపించింది. పీఎస్ఆర్ పై కర్ణాటక, మహారాష్ట్రతో పాటు పీపీఏ, సిడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏ, కృష్ణా బోర్డు, గోదావరి బోర్డులు అభ్యంతరం తెలిపాయి. నీటి లభ్యత లేదంటూ సిడబ్ల్యూసీ, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినా వాటిని లెక్క చేయకుండా ఏపీ ముందుకే వెళ్లింది. ఇటీవల ప్రాజెక్ట్ డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. దానిపైన వెంటనే తెలంగాణ అధికారులు స్పందించారు. టెండర్లు పిలిచిన మర్నాడే పీపీఏతో పాటు సిడబ్ల్యూసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఫిర్యాదు ఆధారంగా డీపీఆర్ టెండర్లపై వారంలోగా వివరణ ఇవ్వాలని కృష్ణా గోదావరి బోర్డులు లేఖ రాసినా ఏపీ నుంచి స్పందన రాలేదు. జీసీ లింక్ ను తరలించే ఎత్తుగడ బనకచెర్ల ప్రాజెక్టుకు నలుదిక్కుల నుంచి అడ్డంకులు ఎదురవుతుండటంతో ఆ ప్రాజెక్ట్ టెక్నికల్ గా సాధ్యం కాదని ఏపీ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో మరో కొత్త ఎత్తుగడకు ఏపీ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చెంపల్లి నుంచి చేపట్టాలనుకున్న గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టును ఏపీకి తరలించుకుపోవాలనే కుట్రలకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టాలనే దురుద్దేశంతో ఏపీ చర్యలున్నట్లు చెప్తున్నారు. ఇచ్చెంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి కావేరీ లింక్ ప్రాజెక్టును చేయించేలా ఏపీ పావులు కదిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్డబ్ల్యూడీఏ మీటింగ్ లో ఏపీ ఇదే విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేసింది. బనకచెర్ల లింక్ సమాంతరంగా చేపట్టాలనుకున్న పోలవరం సోమశీల లింక్ ను ఈ జీసీ లింక్ తోనే చేయిస్తే నీటిని అధికారికంగా తీసుకుపోవచ్చనే దురుద్దేశంతో ఏపీ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తోంది. పోలవరం ప్రాజెక్టు సోమశిలకు లింక్ చేసి అక్కడి నుంచి కావేరీ నదికి లింక్ చేస్తే కొత్తగా ఇచ్చెంపల్లి దగ్గర బ్యారేజ్ ని నిర్మించకుండానే జీసీ లింక్ చేపట్టొచ్చనే సంకేతాలను కేంద్రానికి పంపుతున్నట్లు చెప్తున్నారు. పైగా కేంద్రం ఈ లింక్ ను చేపడితే ఖర్చు లేకుండా పని జరగడంతో పాటు నీటి వాటాలు కూడా దక్కుతాయన్న యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఎలాగూ కేంద్రంలో ఉంది మిత్రపక్షమైన బీజేపీ కావడంతో పని ఈజీగా అయిపోతుందని ఏపీ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ నీటి ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని, జీసీ లింక్ లో భాగంగా తెలంగాణకు వచ్చే అధికారిక కోటాలో కోతపడే ప్రమాదం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.